ఇది పల్లెవెల్లి బస్సు కాదు, ఎక్స్ప్రెస్ బస్సు. ఎక్కడ ఆగదు, డైరెక్ట్ కోదాలోనే ఆగుతుంది. చూసెక్కండి ఎవరైనా. రైట్ రైట్. టికెట్ చెప్పమ్మా. చెప్పాను కమ్మా, మునగాల ఆగదని చెప్పి. డైరెక్ట్ కోదాడని చెప్పి. ఆ బోటు మీద అలాగే ఉంటుంది, మేము బోటు మీద పెడతాం అంతే, మేము పాటించాం. దిగమ్మా. ఎంతమంది ఎక్కారు ఇంకా? ఓ అమ్మ, ఫ్రీ బస్సు ఎక్కారని కదా, ఎక్కేస్తా ఉన్నారు. ఓ పద అని ఎక్కడ పడతా వెళ్ళిపోవడానికి. 500 నోట్లు ఎక్కని చిల్లర తేవాలి, ఎక్కని తీసుకురావాలి నేను చిల్లర. ఎక్కడ కావాలి? పోదాడా? దిగేటప్పుడు తీసుకో చిల్లర లేదయ్యా. మరి ఏం చేయమంటావు? చిల్లర లేదు, ఏం చేయను? దిగేటప్పుడు తీసుకో. మర్చిపోతే మీరు మేము మర్చిపోయా, నాకు గుర్తుండదు. నువ్వు మర్చిపోయినా నాకు గుర్తుండదు. నాకు గుర్తుండదు, నాకు నీ పిలిచి మరి నీకు డబ్బులు ఇస్తా, ఓకేనా? ఎక్కడ కావాలమ్మా? ఏది ఆధార్ కార్డు చూపి. ఆధార్ కార్డు తెలంగాణలో తిప్పేస్తున్నావు నువ్వు, ఫ్రీగా పెట్టారని చెప్పి. మరి అది పైన అడ్రస్ చింపేసావి నువ్వు. నీ వాయిసే తెలిసిపోతున్నామ్మా నీది ఆంధ్ర అని. లేదు టికెట్ తీసుకోవాలమ్మా, టికెట్ తీసుకుంటేనే ఇది. మరి మీరు ఫుట్పాత్ ని ఏలాడాలి పోతారా? లోపల జరగండి మా లోపల జరగండి, తీసుకోండి. చిల్లర కావాలమ్మా. చిల్లర లేదు చిల్లర లేదు అమ్మ. చూడు చిల్లర, ఇది చిల్లర సౌండ్ కాదు, కాయిన్ సౌండ్. చిల్లర లేదు. లేదు దిగిపో పర్లేదు, దిగిపోండి. చిల్లర లేదు. లోపల జరగండి, లోపలంతా ప్లేస్ ఖాళీ. లోపలికి వెళ్ళండి. లోపల జరగమ్మా, లోపల జరగ. వేడి సార్, ముందుకు పో. చిల్లర ఎక్కడమ్మా? చిల్లర లేదు. ఎక్కడికో చెప్పమ్మా. కొట్టుకోమాకండి, మా సీట్లు ఖాళీగా ఉన్నాయి, కొట్టుకోమాకండి. వదిలే అమ్మాయిలు కదా, వదిలేసి ముందుకు పోండి. మీరు వెనక్కి వెళ్ళండి, అమ్మాయిని కూర్చోండి. కొట్టుకోమాకండి. ఎక్కడ సీట్లు ఖాళీ ఉన్నాయి కదా, ఎక్కండి. కంగారు పడతారు ఎందుకు? అయ్యా పడతావు నువ్వు, చూసుకొని రాడు. మా అమ్మ ఎక్కడికి పో అమ్మ, ఇంత వయసులో నీకు అవసరమా? ఇల్లు ఎక్కడికి అమ్మా? ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు చూపి తెలంగాణలో తిరిగేస్తున్నావా? మీరు లోపల జరగండి అయ్యా, లోపలికి జరగండి. లోపలంతా ప్లీజ్ ఖాళీ, లోపల జరగండి అయ్యా, మీరు లోపలికి వెళ్ళండి అయ్యా. ఎక్కడికమ్మా టికెట్? అందరూ టికెట్లు పట్టుకొని ఉంచో. ముందు చెక్కింగ్ ఉంది, ఎవరైనా టికెట్ తీసుకోండి. ముందర చెక్కింగ్ ఉంది, ఎవరైనా టికెట్ తీసుకోండి. ఏంటి ప్యాసింజర్లు టికెట్లు అడిగిన టికెట్లు ఒకటి నువ్వేంటి? సార్ వాళ్ళందరూ టికెట్ ఇచ్చాను సార్. నీ ఉద్యోగం ఊడిపోయిందిలే కానీ బయలుదేరు ఇంకా. సార్ ప్లీజ్.